హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏమిటంటే ఎగ్ కర్రీ అండి. కోడిగుడ్లతోని ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇది ఇలా ఈ విధంగా కొద్దిగా పులుసు వేడి వేడి అన్నంలో వేసుకునేసి ఆ కోడిగుడ్డు ముక్కను అలా తుంచుకునేసి అన్నం మధ్యలో పెట్టుకొని, అంటే కలిపిన ముద్ద మధ్యలో పెట్టుకునేసి కొంచెం కొంచెం అలా తింటుంటే ఆ టేస్ట్ అనుభవించి చూడాలండి. అబ్బా, ఒక్కసారి కూర్చున్న వాళ్ళు కడుపు నిండేదాకా లేవరండి, అంత బాగుంది. ఎలా చేయాలంటే ముందుగా కోడిగుడ్లు తీసుకోవాలండి. నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. అవి పచ్చి కోడిగుడ్లు, ఉడకబెట్టినవి కావు. ఆ పచ్చి కోడిగుడ్లు తీసుకునేసి ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే వేరే ఒక బౌల్ తీసుకునేసి అందులో ఇవన్నీ కొట్టి పోసుకోవాలండి. అంటే ఈ 5 కోడిగుడ్లని కొట్టి దాంట్లో పోసుకోవాలి. ఆ కొట్టి పోసేటప్పుడు దానికి ఉన్న పెంకులు అన్నది పడకుండా అదొక్కటి మనం జాగ్రత్త తీసుకోవాలండి. కోడిగుడ్డు పైన ఈ పెంకులు ఉన్నాయి చూశారు కదా, అవి కొంచెం చిన్న చిన్న రెల్లలుగా పడ్డా కూడా అవి జాగ్రత్తగా తీసేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం తిన్న అరగవండి, ఓకేనా? అందుకని అవి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ టైప్లో మనం ఈ పచ్చ సొన అన్నది బాగా కరిగే వరకు, అంటే పల్చగా అయ్యే వరకు ఈ విధంగా బాగా కలపాలండి. ఉండలు ఉండలు లేకుండా పల్చగా అయ్యే వరకు ఈ టైప్ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాంటి దాంతో పోరుకుతేనా కానీ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇదనే కాదు, ఇందులో ఇప్పుడు మనం సగం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసాక చిటికెడు పసుపు, ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు అన్నది కొంచెం ఉండలుగానే అవుతుందండి. కాకపోతే ఏంటంటే మనం ఈ టైప్లో కొంచెం స్వీట్గా కలుపుకోవాలి. స్వీట్గా ఎప్పుడైతే మనం కలుపుతామో ఈ పసుపు ఉండలు కూడా కరిగిపోతాయండి. ఇలా కలిపిన దాంట్లో ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. వేసిన దాంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర, ఇవి 3 వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప ఉండలున్నా కరిగిపోతాయండి ఈ ఆనియన్ ఇవన్నీ తగిలిన తర్వాత. ఇప్పుడు ఈ విధంగా కలిపిన దాన్ని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలండి. ఈ టైప్ మనకి గ్రేవీ టైప్లో రావాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మిక్సీ జారి తీసుకునేసి అందులో మంచి ఎర్రటి పండ్లు టమోటాలు ఒక 3 లేదా 4 అలా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసినా ఇబ్బంది లేదు, ఓకేనా? ఈ టైపు కట్ చేసి దాంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే నీళ్ళు ఏం పోసే అవసరం లేదండి, గ్రైండ్ చేసేసేయాలి. నీరు శాతం ఉంటుంది కదా టమోటాల్లో, ఈ టైపు మనకి బుర్ర అంటూ వస్తుందండి. కొంచెం మెత్తగా చేసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అంటే 2 గంటల దాకా కొంచెం అటు ఇటు వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి మనం బాగా కలిపి పెట్టిన ఈ కోడిగుడ్డు సొనని అందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ ఒక్క చోట ఉండకుండా కొంచెం నెమ్మదిగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా అలా నెరుపుకోవాలండి. అంటే ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలన్నీ కూడా మొత్తంకి వచ్చే విధంగా మనం నెరుపుకునేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా డమ్ అనగనివ్వాలండి. అప్పుడేమవుతుందంటే అడుగు అతుక్కోకుండా కొంచెం సింపుల్గా లేసి వస్తుందండి. మనం మూత అన్నది పెడితే చాలామంది ఏంటంటే మూత పెట్టరండి. మూత పెట్టకపోతే అడుగుని కాస్త అతుక్కుంటుందండి. అదొక్క దానికి మాత్రమే లైట్గా మనం మూత పెట్టుకొని చూడండి, ఇలా తిప్పంగానే ఎంత సింపుల్గా తిరిగిందో. లేదా మామూలుగా మూత పెట్టకుండా అలా తిప్పి చూడండి, తిరగద్దేమో, తిరగదండి, అడుగున అతుక్కుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మెల్లిగా తిరగేసుకుందాం. ముందు ఒక దాంతో లైట్గా హోల్ చేసుకునేసి మళ్ళీ రెండో ఒక గెంటిని కూడా అడుగును పెట్టుకునేసి ఈ విధంగా సింపుల్గా అలా తిరగేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే తిరగేసేటప్పుడు కింద పడకుండా చూసుకోండి. ఈ టైప్లో మెల్లిగా అలా తిరగేసుకునేసి ఇప్పుడు రెండో వైపు కూడా మనం బాగా ఫ్రై కానివ్వాలండి. కాకపోతే ఏంటంటే స్టవ్ వెలిగించున్నాం కదా, దాన్ని కొంచెం మంట మీడియంలో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి తిరగొట్టుకుందాం. చూడండి, సింపుల్గా వచ్చేస్తుందండి, సూపర్గా ఫ్రై అవుద్ది అన్నట్టు. ఈ టైపు వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లస్ మోడల్లో కట్ చేసుకుందామండి. అంటే ఇంటూ మోడల్లో ఈ టైప్లో మనకి కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఈ విధంగా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి 4 భాగాలుగా ఇది వస్తుందండి, ఓకేనా?
ఈ టైప్లో చూడండి లోపల వరకు ఎంత బాగా ఫ్రై అవుతుందో సూపర్గా అవుతుందండి ఆమ్లెట్. ఈ టైప్లో చేసుకోవాలి. మామూలుగా ఉన్నప్పుడు కూడా చేసుకొని తినొచ్చండి. కాకపోతే ఏంటంటే ఇది కర్రీలోకి చేసేది కాబట్టి దీని టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. మామూలుగా మనం పోసుకునే ఆమ్లెట్ అది కొంచెం వేరుగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకునే స్టవ్ మీద కొంచెం 2 గంటలు నూనె వేసి వేడెక్కనిచ్చేసి ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ వేగనివ్వాలండి. ఈ ఉల్లిగడ్డలు ఏంటంటే ఇప్పుడు మంచిగా కొంచెం మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని 1 టేబుల్ స్పూను వేసుకుందామండి. ఓకేనా, దీంట్లో అంత ఎక్కువేం అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కాస్త అలా కలుపుతూ పచ్చి వాసన పోనీయాలండి. ఇది పచ్చి వాసన పోయేలోపు ఈ ఆనియన్ కూడా మంచి ఎర్రగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగిపోతాయి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసుకోవాలండి. స్పైసీ తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసి ఉన్నాం కదా, అందుకని. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అంటే 1 టేబుల్ స్పూను, తర్వాత కూడా చూసేసుకోవచ్చు. సగం టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుతూ మంచి కలర్ రానివ్వాలండి. ఇది ఈ విధంగా కలుపుతూ వేగుతుంటే మంచి కలర్ వస్తుందండి. ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఈ కారం వాసన పోయి రుచి చాలా బాగుంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసిన ఈ టమోటా పేస్ట్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఆ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి కూడా అలా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో కలుపుతూ ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా ఈ టమోటా పేస్ట్ని బాగా వేగనివ్వాలండి. ఇది వేగేలోపు కలర్ వస్తుందండి, చూస్తేనే నోట్లోంచి నీళ్ళు లోరుతాయి. ఆ టైప్లో వస్తుందండి, ఎర్రగా నిగనిగనిగనిగా అంట. ఈ టైపు వచ్చిన తర్వాత కాస్త అడుగు పట్టుకోకుండా లైట్గా అలా తిరిగేసుకునేసి మనకి గ్రేవీ ఎంత అవసరమో దాని మందం నీళ్లు పోసుకోవాలండి. అంటే 1 గ్లాసు లేదా 1.5 గ్లాసు అంత మందం పోసుకున్నాక ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి ఈ టైంలో రుచి చూసుకొని కూడా సాల్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా తుక అంటూ బాగా మరిగి కొంచెం చిక్కబడాలండి. మనం వేసిన వాటర్ ఏంటంటే కొంచెం చిక్కబడాలి, అప్పుడే మరింత రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి కట్ చేసి పెట్టిన ఈ కోడిగుడ్డుని అందులో పెట్టేసుకోవాలండి. ఓకేనా, మనం ఏ టైప్లో అయితే కట్ చేసి పెట్టామో సేమ్ అదే టైప్లోనే మనం అదే 4 భాగాలని సేమ్ పొజిషన్లో పెట్టామంటే చూడటానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా మనసు చాలా అంగీకరిస్తుందండి. చూస్తేనే నోరు ఊరిపోద్ది, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కాస్త అలా తిప్పేసుకునేసి కొంచెం దానిపైన పులుసును కూడా అలా రానివ్వాలండి. వచ్చినాక ఇప్పుడు మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు ఈ పులుసులో బాగా ఇలా దాన్ని మరగనివ్వాలండి. ఇలా మరిగితే అదంతా పీల్చుకునేసి రుచి ఉంటుందండి, అదిరిపోద్దండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి కాస్త 4 రెమ్మలు కొత్తిమీరని అలా చల్లేసుకునేసి ఇప్పుడు కాస్త అలా తిప్పుకొని, అంటే గంటి పెట్టి కలబెట్టేంత అవకాశం దీంట్లో రాదు కాబట్టి ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అన్నం కానీ చపాతీ కానీ దేనికైనా సరే సర్వ్ చేసుకునేసి ఇప్పుడు నేను అన్నంలో తినడానికి రెడీ అయ్యానండి. ఒక్క ముక్క పెట్టుకునేసి కొంచెం అలా ఈ పులుసు పోసుకునేసి కలుపుకొని నా సామి రంగా ఈ పులుసులో కాస్త అలా కలుపుకునేసి కొద్దిగా ఒక ముక్క అలా పెట్టుకొని తింటుంటే రుచి ఉందండి, ఏముందండి, అదిరిపోయింది. ఈ విధంగా మాత్రం ఎవరు మిస్ కావద్దండి, అంత బాగుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి ట్రై చేసి అప్పుడు కామెంట్లో పెట్టండి ఎలా ఉందన్నది. రుచి మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి, ఎవరు కూడా మిస్ కావద్దు. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని తిని చూడండి.